భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో గూఢచర్య కార్యకలాపాలు, ముఖ్యంగా విదేశీ గూఢచర్య కార్యకలాపాలు, యూరోపియన్ల కార్యకలాపాలు పెరిగినట్టుగా కనిపిస్తున్నాయి. రెండు ఉదాహరణలు తీసుకోవచ్చు. తాజాగా బికనీర్ ప్రాంతంలో, రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో సరిహద్దు కంచెకి చాలా దగ్గరగా వెళ్ళకూడని ప్రదేశాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఒక డెన్మార్క్కి చెందినటువంటి యువకుడు అరెస్ట్ అయ్యాడు. 40 సంవత్సరాల వయసున్నటువంటి ఆ వ్యక్తి పేరు రెనే అని చెప్తున్నారు. అయితే అతను మొదట్లో పోలీసులు ప్రశ్నించినప్పుడు 4-5 పదాలు ఇంగ్లీష్లో జవాబు చెప్పినప్పటికీ ఆ తరువాత నుంచి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు డానిష్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చునని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చి ప్రశ్నించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ భాష తెలిసినటువంటి ఇంటర్లాక్యూటర్స్ని పెట్టి అసలు అక్కడికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా మన తూర్పు సరిహద్దులో మిజోరాం లోపల ఇటీవలే ఒక అమెరికాకి చెందినటువంటి మతోన్మాది, క్రైస్తవ మతోన్మాది పట్టుబడ్డాడు. చర్చ్ కోసం పోరాడతానని చెప్పేటటువంటి మాజీ సైనికుడు పట్టుబడ్డాడు. అతనితో పాటు యుక్రెయిన్కి చెందినటువంటి వాళ్ళు కూడా కొందరు పట్టుబడ్డారు. యుక్రెయిన్ నుంచి వచ్చిన 2000 మంది మిజోరాంకి వెళ్ళి అక్కడి నుంచి ఎటువంటి పర్మిట్స్ లేకుండా మిజోరాంకి వెళ్ళి అక్కడి నుంచి మ్యాన్మార్లోకి వెళ్ళారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ తెల్ల జాతీయుల గూఢచర్యం పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది.